దేశంలో పరిస్థితులు ఒకదాని వెంట ఒకటి మారిపోతూనే ఉన్నాయి. అలా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ కూడా ఎంత వేగంగా కదులుతున్నాయంటే అంత వేగంగా కదులుతున్నాయి. అమెరికా దివాలా కోరుతనం ప్రపంచానికి తెలిసిపోయింది. ట్రంప్ వలన అమెరికా పరువు పోయింది, అమెరికా ఆధిపత్యం పోయింది. రష్యా 5 లక్షల మంది సైనికుల్ని బలి చేసింది అని సంగతి వాస్తవం ప్రపంచానికి తెలిసిన తర్వాత, అంతేకాక ఆర్థికంగా చాలా నష్టపోయింది అన్న సంగతి తెలిసిన తర్వాత రష్యా కూడా విలువ తగ్గింది. రెండవది, రష్యాకి ఉన్న ఒక ఆధిపత్యం ఏంటంటే నాటోను ముక్కలు ముక్కలుగా చేయగలిగింది. 34 దేశాలు కలిసి ఒక్క దేశం రష్యా మీద ఎంత భయంకరమైన దాడి చేశాయంటే చెప్పనను కాదు. ఒక పుతిన్ మాత్రమే దాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు. ఆ పరిస్థితుల్లో కూడా దేశం దివాలా తీయకుండా తనకున్న బలం ఆయిలే కాబట్టి ఆయిల్ను తక్కువ రేటుకి కొంతమందిని, కొన్ని దేశాలని తన వైపు లాక్కొని వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించి చైనాని, భారతదేశాన్ని ముందుకు తీసుకొచ్చి వారికి అమ్మి వారి ద్వారా డబ్బులు చేసుకుని నిలబడగలిగాడు. ఇది ఒక నాయకుడి లక్షణం. అదే ట్రంప్ని చూసామనుకోండి, అన్నీ ఉండి కూడా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మరి పువ్వు లాంటి అమెరికాని ట్రంప్కి అప్పగిస్తే దాన్ని ఎంత చెత్తగా చేశాడో. పువ్వుని కాస్త ఏం చేశాను నేనేం చెప్పను, మీరందరూ తెలిసిందే. ఒక విలువ ఉందా, ఒక స్థానం ఉందా? ప్రపంచంలో ఈ రోజున అమెరికన్స్ ఎవరిని కేర్ చేయట్లా. అమెరికాకు ఇంకో పేరు ఉంది తెలుసా? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యు అంటే యూ టర్న్. అమెరికా ప్రతి విషయంలో కూడా యూటర్న్ తీసుకోవడం మూలంగా తన పరువు ప్రతిష్టలకి ఎక్కడ నిలుపుకోలేకపోతుంది. అలనాడు ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాల పాటు యుద్ధం చేసి పారిపోయి వచ్చింది. సైనికులు మాత్రమే తీసుకుని వచ్చి మిగతా పౌరులు మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారో అలా చావండి, మేము మాత్రం మీకు హెల్ప్ చేయం, ముందు మా సైనికులను రక్షించుకోవాలని పారిపోయిన ఈ అమెరికా మళ్ళీ తగుదునమ్మా అని చెప్పేసి ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ మీద దాడి ఏంటి, ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే ఆ క్రెడిట్ ఏదో ఇజ్రాయెల్కి వచ్చేస్తుంది, నాకు క్రెడిట్ కావాలి కదా అని చెప్పేసి ఆ పేరు ప్రతిష్టల కోసం చచ్చిపోతాడు ట్రంప్. ఆ పేరు ప్రతిష్టల కోసమే యుద్ధంలోకి దిగాడు, అమెరికాని సర్వనాశనం చేశాడు. ఇలాంటి వ్యక్తిని మేమా ఎన్నుకున్నాము అని అమెరికాలో రిపబ్లికన్స్ అంతా కూడా తల దించుకుంటున్నారు. ఇంకేమీ చేయలేక అక్కడ ఉన్న భారతదేశంలో భారతీయుల యొక్క మేధాశక్తితో వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే వాళ్ళ మీద కుళ్ళి ఏడ్చి సస్సు వాళ్ళని అలాగా దేశం నుంచి తరుము కొట్టాలి, వాళ్ళు ఐశ్వర్యంగా ఉండకూడదు అని వాళ్ళ యొక్క తప్పుతో చేస్తున్న ఈ పని ఆ దేశానికి పెనుముప్పుగా మారుతుంది సుమా. మీరేదో ఈ రోజున భారతీయుల్ని వెళ్ళగొడుతున్నాం అనుకుంటున్నారు. నిజంగా మన భారతీయులు కనుక ఐక్యత సఖ్యత పెరిగితే వారి యొక్క మేధాశక్తిని భారతదేశంలో ఆ భారతదేశాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాలో అనే ఒక మంచి ఆశయంతో ఆలోచనతో వచ్చారంటే పేద దేశాల్లో అమెరికా ఒకటిగా మారుతుంది ఒక 5-6 సంవత్సరాలు ఖచ్చితంగా. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇంకోసారి చూస్తున్నామంటే ఇజ్రాయెల్. మరి ప్రపంచ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడకపోతే తప్పే. అక్కడ పాపం నెతన్యాహుకి క్యాన్సర్ అయినా సరే అదే దృఢంగా అదే శక్తితో యుద్ధానికి పై యుక్తులు చేస్తూ మరి ట్రంప్ లాంటి వ్యక్తిని ఫోన్లో బెదర కొట్టి నానా చివాట్లు పెట్టి తనకు కావాల్సిందని దక్కించుకుంటున్నాడు. ఒకవేళ జరిగినా సరే ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క ఆధిపత్యాన్ని అక్కడితో ఆగనివ్వదు. 2nd, 3rd, 4th ఇవి లీడర్స్ ముందే తయారు చేసి ఉంచుకుంటారు. వెంటనే ఆ ప్లేస్ని ఇంకొకరు
భర్తీ చేస్తారు. కాబట్టి నథింగ్ టు బి వరీడ్. ఇజ్రాయెల్ పోరాట పటిమున్న దేశం. పుట్టిన 6 రోజులకే ఆ పసికందు 6 దేశాలతో యుద్ధం చేసి గెలిచిన దేశం ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ అంటున్నది, నీ దారి నువ్వు పోవయ్యా ట్రంపు, నువ్వు ఉంటే మాకు కంపు, నేను చూసుకుంటా ఇరాన్ని. రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇక భారతదేశంలోకి వద్దాం. ఒక పక్క ముస్లిమ్స్, మరో పక్క క్రిస్టియన్స్, ఇద్దరు కూడా భారతదేశాన్ని నాశనం చేద్దామని ఒకరి మీద ఒకరికంటే ఒకరు ఎక్కువగా పన్నాగం పని భారత మాతకి ఎన్ని కత్తిపోట్లు పొడేవాళ్ళో అన్ని కత్తిపోట్లు పొడుస్తున్నారు. ఇంట నుంచి, బయట నుంచి, విదేశాల నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఫండ్స్ సంపాదించుకున్న ఈ యొక్క వీళ్ళు క్రిస్టియన్స్ ట్రంప్ ల్యాండ్ చేస్తా అంటే నాగాల్యాండ్ని. ఏమి చోద్యం. ఇదైతే ఒక వంక. మరో పంక ముస్లిమ్స్, మేము భారతదేశాన్ని అణువణువున రక్తసిక్తం చేస్తాము అని ప్రతిని పూనారు. దానికి ఇదిగానే బంగ్లాదేశ్లో 20 సంవత్సరాలుగా వచ్చేసి భారతదేశంలో ఎక్కువగా బెంగాలీలు ఉండి మిగతా ప్రదేశాల్లో కూడా వీళ్ళు చాలా పెనిట్రేట్ అయ్యారు. మన ప్రభుత్వం గమనించట్ల. ఆఖరికి ఎంతో మైల్డ్గా ఉండే సౌత్ ఇండియా కూడా వాళ్ళు వచ్చేసారు. ఆంధ్రప్రదేశ్, విజయవాడలో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు. ఇవి టౌన్స్ పేరే కాదండి. విజయవాడ పక్కన పెంజంటన్ ఉంది. ఆ ఊర్లో కూడా వీళ్ళు పెనిట్రేట్ అయిపోయి పొలాలు గిలాలు అన్నీ వాళ్ళే కొనేశారు. గత 2012 నుంచి వాళ్ళ జనాభా ఎవరెవరు ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చారు లెక్క తీయమనే ప్రభుత్వాన్ని. అప్పుడు అన్నీ తెలుస్తాయి. ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ జనాభా ఏంటి, ఇంతమంది ఒక్కసారిగా ఎలా పుట్టుకొచ్చారండి. విజయవాడలో, విశాఖపట్నంలో చూసామంటే సీతం ద్వారా కొండ పక్కన ఎంతమంది ముస్లిమ్స్ వచ్చి ఆ కొండ మీద ఆక్యుపై చేశారు. అన్ని రకాల పనులు వాళ్ళు, వడ్రంగి తండ్రి చేసేది వాళ్ళే, మోటార్ మెకానిక్లు వాళ్ళే, టైర్ పంచర్ వేసేవాళ్ళు వాళ్ళే. ఆఖరికి ట్రాఫిక్ లైట్ దగ్గర ఆ అత్తర్ పౌడర్ వేసి అవన్నీ అక్కడ డబ్బులు సంపాదించేది వాళ్ళది కూడా వాళ్ళే. ఇలాగ అనేక వేల మంది వస్తున్న ఈ సమయంలో మన బోర్డర్ను పటిష్టపరచాలి అనే ఉద్దేశంతో మరి నేపాల్ చుట్టూ ఉన్న ఆ యొక్క 15 కిలోమీటర్లో ఏవైతే ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అంటే ఈ ఇవి ముస్లిమ్స్ యొక్క మందిరాలు కానీ, దర్గాలు కానీ, ఇంకా ఏముంటే అవన్నీ ఈ రోజున కూల్చివేయటం జరుగుతున్నది. కారణం ఏంటంటే వాటిని ఆసరాగా చేసుకొని నేపాల్లోకి మనకి ఒక ఒప్పందం లేదు. ఇక భారతదేశంలో తప్పు చేసి నేపాల్కి వెళ్తే వాళ్ళు మనకి అప్పగించాలనే ఒప్పందం లేకపోవటం వల్ల చక్కగా ఇక్కడ ఏదైనా బాంబు పేల్చి ఏదైనా ఉద్యమం చేసేసి హాయిగా పారిపోతున్నారు. కాబట్టి అక్కడ కూడా శాంతి కలగాలంటే ముందుగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. దాంతోపాటు ఈ కంచె కూడా త్వరలో వేయబోతున్నారు. మరి రెండో పక్క పాకిస్తాన్ దగ్గర కూడా ఎక్కడ ఆగట్లేదు. అక్కడ కూడా ఎందుకంటే పెను ప్రమాదం ముంచుకొచ్చే ప్రదేశాల్లో అదొకటి మెయిన్. దాని తర్వాత మనకి బంగ్లాదేశ్ ఇప్పుడు చూసాం కదా. ఇవన్నిటినీ ఇంటర్నల్గా మనం తోసివేస్తే మన జనాభా సుమారు 7 కోట్ల నుంచి 8 కోట్లు తగ్గుతుంది. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళకి ఇచ్చే రేషన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. దానివల్ల మన దేశానికి ఎంతో ఆదా అవుతుంది. మనం ఇచ్చే తాయిలాలన్నీ కూడా వాళ్ళకి చేరి వాళ్ళు మన మన దేశాన్ని నాశనం చేయడానికి, మన దేశాన్ని కబలించడానికి ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళందరినీ తరిమి కొడితే మనం హాయిగా సుభిక్షంగా ఉంటాం. వాటి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి సఫలీకృతం అవ్వాలని కోరుకుంటూ సదా మీ సేవలో వాస్తవాలు ప్రకటించే మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ9. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి లైక్ చేశారనుకోండి మాకు మంచి కిక్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా బాగుంటుంది. షేర్ చేశారనుకోండి ఇలాంటి వాస్తవాలు, ఇంటర్నేషనల్, నేషనల్ అఫైర్స్ని స్పష్టంగా తెలుసుకోవడానికి
పక్క వాళ్ళకి మీ స్నేహితులకి మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలా చేస్తారని ఆశిస్తూ ఈ రామ్జీ.